హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఏమంటే కొద్దిగా మొబ్బు అయిపోయింది, నాకు కూడా కొద్దిగా పని ఉండి రాలేకపోయాను. సో బండి పరంగా మాట్లాడుకుంటే డైరెక్ట్ బండి కాడికి వచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ డే ఫాల్ అవుతుంది కాబట్టి. బండి పరంగా మాట్లాడుకుంటే 2023 అండి i20 స్పోర్ట్స్ అండి. బండి చూసుకుంటే 2023 మోడల్ అంటే మనకు దాదాపు ఒక సంవత్సరం బండి. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ 33,000 అయితే తిరిగిందండి బండి షోరూమ్ ట్రాక్. ఎందుకంటే 3 సర్వీసులు అయినాయి షోరూమ్ లో, 4 సర్వీసులు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ మనకు 5,000 అనేది చేపిస్తారు, మళ్ళీ 10,000 అనేది చేపిస్తారు. ప్రస్తుతానికి అయితే 31,000 అయితే షోరూమ్ లో సర్వీస్ అయింది. ప్రస్తుతానికి అయితే రీడింగ్ చూసుకుంటే 33,000 తిరిగింది. లో రీడింగ్ బండి అండ్ లేటెస్ట్ బండి అండి. బండి నంబర్ కూడా చూసుకుంటే మనకు 3564 అండి. ఎందుకంటే 39 మనకు బేసిక్ గా 2018 తర్వాత మనకు 39 వస్తుంది. ఎందుకంటే ఆ 39 అనే దానికి కూడా నేను చాలా మంది ఎందుకంటే డౌట్ గా మళ్ళీ అడుగుతుంటారు, అంటే అది ఏమైనా ఢిల్లీ బండి బయట బండి అని చెప్పి. చాలా మందికి తెలియదు అండి, ఎందుకంటే చాలా మంది తెలియదు కాబట్టి నేను చెప్తాను. 39 అనేది మనకు 2018 ఎండింగ్ నుంచి 39 వచ్చింది. మనకు ఎప్పుడైనా కానీ 39 వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 2024 ఎండింగ్, ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చి AP40 వస్తుందండి. కొత్త బండ్లకంతా AP40 వస్తుంది. 39 సిరీస్ అయిపోయినాయి కాబట్టి. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే ఇది గ్రీన్ కలర్ అండి. ఎందుకంటే ఇది చాలా మంది ఏమంటే బ్లాక్ అనే, అంటే ఈ లైటింగ్ మీకైతే ఆల్మోస్ట్ ఇది బ్లాక్ లాగే కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎండలో అయితే కన్నా డార్క్ బ్లూ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇట్లా గ్రీన్ కనిపిస్తుంది, అట్లా బ్లూ కనిపిస్తుందండి. ఒకసారి బండి పరంగా మాట్లాడుకుంటే టైర్లు చూసుకుంటే మనకు షోరూమ్ టైర్లే ఉంటాయండి. 33,000 తిరిగింది కాబట్టి బండికి వచ్చిండే టైర్లే ఉన్నాయి. ఇన్సూరెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ వచ్చి మనకు 3 ఇయర్స్, అంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మళ్ళీ మిగతా 2 ఇయర్స్ వచ్చి థర్డ్ పార్టీ రన్ అవుతుందండి. కీ విషయానికి వస్తే కీ అయితే సింగిలే ఉంది బండికి. అంటే ఈ వీడియో కూడా కొద్దిగా బ్రీఫ్ గా చూపిస్తాను. లోపల ఇంటీరియర్ చూసుకుందాం రండి ఒకసారి. ఇంటీరియర్ చూసుకుంటే మనకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి గురించి చెప్పాలండి. బండి ఆటోమేటిక్, ఎందుకంటే చాలా మంది ఆటోమేటిక్ అడిగినారు ఈ మధ్య కాలంలో. మాన్యువల్ అయితే కాదు, ఆటోమేటిక్ బండి. లోపల ఒకసారి చూపిస్తాను రండి. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ 33,000 తిరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, రీడింగ్ 33,000 తిరిగింది. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి క్లారిటీగా. ఇంకా ఇక్కడ చూసుకుంటే మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ అండి. ఆటో గేర్ బండి చూసుకుంటే చాలా మంది ఆటోమేటిక్ అడిగినారు కాబట్టి అందుకని చెప్తాను, వాళ్ళ కోసం వచ్చింది అనుకుంటా ఈ బండి. ఇంకా లోపల అయితే మీకు ఏమంటే డార్క్ గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ దీనికైతే ఫిల్మ్ ఉందండి, అంటే కూలింగ్ పేపర్ వేసినారు, అందుకని మరీ డార్క్ కనిపిస్తూ ఉంటుంది బండి అయితే కన్నా. మీరైతే ఇంకా షోరూమ్ బండి కొన్నట్లే అండి 100%. ఈ బండి వరకు నేను చెప్తాను కదా, 1 ఇయర్ బండి అంటే మనకు షోరూమ్ బండే. ఇంకా మరీ ముఖ్యంగా ఈ రీడింగ్ చూసుకుంటే మీకు 33,000 అంటే ఏం తిరుగుతారు బహుశా నాకు తెలిసింది. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో మన దగ్గర కొద్దిగా లో రీడింగ్ బండ్లు వస్తానండి. మనం ఏమంటే ఇంకా ఒక 2-3 రోజులు మనకు 2014 i20 కూడా ఒకటి వస్తుందండి, పెట్రోల్ బండి. 20,000 తిరిగి ఉంటుంది అంతే అది. ఓకే, మనకైతే కానీ ఇంకా ఈ అంటే ఆటోమేటిక్ మిర్రర్ ఫోల్డర్స్ అన్ని అంటే సేమ్ ఆస్ట్రా లాగే ఇస్తాడండి. ఒక పుష్ బటన్ స్టార్ట్ ఒకటి ఇయ్యడు అనమాట అంతే. ఇంకా బండి అయితే ఓవరాల్ గా చూసుకుంటే బండి మనకు షోరూమ్ బండి. ఎందుకంటే టోటల్ గా అంటే దీనికి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఏమైనా గిర్రలు పడినాయా, పెయింట్ అయిందా అని చెప్పి ఏం చెప్తే అవసరం లేదనుకుంటున్నా నేనైతే. సార్ బ్యాక్ సైడ్ డిక్కీ అనేది ఓపెన్ చేద్దామండి. ఇంకా లోపల డిక్కీ లోపల కూడా మరి మీకు అంటే మబ్బుగా ఉంది కాబట్టి స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ అన్యూజ్ అండి. స్టెప్నీ చూసుకుంటే అన్యూజ్ చేసింటారు వీళ్ళు. బండి అయితే బాగుందండి, ఎందుకంటే మరి నేను 1 or 2 minutes లోనే వీడియో అనేది నేను మొత్తం అంటే చెప్పేస్తాను. బండి పరంగా అయితే మీరు రండి, ఎవరైనా లైవ్ లో వచ్చి చూసుకోండి. బండి చాలా బాగుంది. అంటే ఈ మరీ ముఖ్యంగా నేనైతే అంత వీడియో అయితే చూపించుకోలేకపోతున్నా. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది అంటే ఈ బంపర్ అండి, బ్యాక్ సైడ్ సేఫ్టీ బంపర్ అనేది బ్యాక్ సైడ్ వేసినారు. ఎందుకంటే కామన్ మనకి ఏమంటే 2 వీలర్ ఏదైనా వచ్చినంటే ఇక్కడ గుద్దుతారు అనమాట. దానివల్ల మనకి ఈ బంపర్ అనేది అంటే ఈ ప్లాస్టిక్ కదా, అందుకని ఇది వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ ఇది ఎక్స్ట్రా ఒక బంపర్ అనేది చాలా మంది వేయించుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే చిన్న బండ్లకు బంపర్ రాదండి, బ్యాక్ సైడ్ ఒకటే వస్తుంది. ఇంకా బండి అయితే 100% గా జెన్యున్ గా అంటే షోరూమ్ బండే. మీరు ఎవరైనా కావాలంటే దయచేసి నాకు అంటే ఫోన్లో కావాలంటే మాట్లాడుకొని అడ్వాన్స్ అయినా చేసుకోండి. లేదా ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కార్డ్ లోకల్ ఉండే వాళ్ళైతే ఆఫీస్ కార్డ్కి వచ్చి తీసుకోండి. ఓకే, ఈ పక్క కూడా ఒకసారి, ఎందుకంటే మనము బండి బాగలేకపోయి మనం ఏమంటే మొత్తం యాంగిల్ అనేది చూపించాలి, అంటే ఎక్కడైనా అంటే ఏమైనా అయింది అని చెప్పి. కానీ ఈ బండి పరంగా నేను పర్ఫెక్ట్ గా గ్యారంటీ ఇస్తున్నా. బండి ఏదైనా అయితే నాకు మాట్లాడండి, ఏదైనా అంటే టచ్ అప్ కానీ చిన్న పెయింట్ కూడా పడలేదు ఈ బండికి అయితే కన్నా. ఓకే, ఇంకా నాకంటే ఈ బండి ఫోటోలు అయితే నాకు దయచేసి ఫోటోల కంటే కూడా లైవ్కి వచ్చేయండి, లేదా ఎవరైనా కావాలంటే దయచేసి కొనుక్కోండి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇట్లా లో రీడింగ్ అండ్ లేటెస్ట్ బండి నాకు తెలిసింది బహుశా ఉండవని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు తెలిసింది మేబీ 24 hours లో బండి వెళ్ళిపోవాలండి, అంత బాగుంది బండి.
ఏమంటే కొద్దిగా లైటింగ్ ఉంటే మీకు చూపించడానికి నాకు చాలా బాగుంటుందండి. ఓకే, ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి, మా 3 నంబర్లు కూడా కాల్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మాకు కొద్దిగా లైక్ చేయండి, మా వీడియోస్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయనా పర్వాలా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్నా మీకు వీడియోస్ అనేది కంటిన్యూగా నేను అప్లోడ్ చేస్తుంటా, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అంతే అండి. దానికోసమే, ఎందుకంటే కొంతమంది ఏమంటే నాకు అయిపోయిన తర్వాత అడుగుతుంటారు. దానికోసం ప్లీజ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే చాలా మంది ఒక వీడియో అనేది నాకు 24 అవర్స్లో ఒక 2K 3K వీడియోస్ అంటారు నా వీడియో అనేది. వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే జస్ట్ చూస్తున్నారు గమ్మున వాళ్ళ కోసమే నేను చెప్తాను. దయచేసి ఎవరైనా కావాలంటే ఇంకా ఈ బండి కాదు, ఏదైనా వేరే బండ్లు కావాలన్నా కూడా దయచేసి నాకు కాల్ చేసుకోండి. ఓకే, నా కెమెరామ్యాన్ అఫ్రీద్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.